హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవలి వ్లాగ్స్. ఈరోజు అయితే నేను బిర్యానీ సెకండ్ టైం ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. బిర్యానీ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే చాలా గలీజ్గా వచ్చింది. ఈసారి అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ముందుగా అయితే నేను ఒక 4 ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక కడాయి అయితే తీసుకున్నాను. కడాయి కొంచెం వేడి అయిన తర్వాత ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత ఒక 2 చిన్న ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇలా పొడువుగా కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసాను. వేసిన తర్వాత కలపాలి. కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. మీ దగ్గర ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కాకపోయినా సపరేట్గా ఉన్న వేసుకోండి. సపరేట్గా ఉన్న వేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఒక చిన్న 2 టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 చిన్న టొమాటోస్ అయితే వేసుకుంటున్నాను. టొమాటోస్ వేసిన తర్వాత బాగా కలపాలి. ఒక 3 to 4 మినిట్స్ అలా కలపాలి. బాగా కలిపిన తర్వాత కొంచెం మెత్తగా అయిన తర్వాత మనం మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. రోస్ట్ చేసుకోకుండా అలానే వేసుకున్నాను. 2 పచ్చిమిర్చి వేయాలి. ఆ తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే ఇక్కడ తీసుకున్నాను. తీసుకొని దాంట్లోకైతే చిన్నగా ఘాట్లు అయితే పెట్టుకుంటున్నాను. 3 సైడ్స్ అలా పెట్టుకోవాలి. 2 సైడ్స్ లేదా 3 సైడ్స్ అయితే పెట్టుకోవాలి. అది మన ఇష్టం. 3 సైడ్స్ పెట్టుకున్న బాగానే ఉంటుంది. కంపల్సరీ అయితే ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటేనే కొంచెం ఎగ్స్ అనేవి మంచిగా టేస్ట్ అయితే ఉంటాయి బిర్యానీలో. ఆ తర్వాత ముందుగా ఉన్న కడాయిలోనే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కంటే ఇంకా కొంచెం తక్కువనే పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 3 బాగా కలపాలి. 3 బాగా కలిపిన తర్వాత ముందుగా బాయిల్ చేసుకొని కాట్లు పెట్టుకున్న ఎగ్స్ అయితే ఇందులో వేసుకోవాలి. నేను ఇక్కడైతే 4 ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. ఎగ్స్ అన్నీ వేసిన తర్వాత అన్ని సైడ్స్ బాగా కలిసేలా కలపాలి. సిమ్లో పెట్టుకొనే కలుపుకోవాలి, లేకపోతే తొందర మాడిపోతుంది. ఇవి బాగా వేగిన తర్వాత నేనైతే సపరేట్ ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకుంటున్నాను. ఈ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ముందుగా మనము మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ అయితే ఇలా అవుతుంది. ఆ తర్వాత మనం బిర్యానీ చేయాలి అనుకున్న గిన్నె అయితే తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఈ గిన్నె అయితే తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసాను. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఆనియన్స్ వేసుకున్న తర్వాత బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కలపాలి. ఎంత బ్రౌనిష్ కలర్ వస్తే అంత టేస్ట్ ఉంటుంది. సో బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కలపాలి. బాగా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనమైతే కొన్ని ఆనియన్స్ అయితే సపరేట్ తీసి పెట్టుకోవాలి. ఆ ఆనియన్స్ బిర్యానీ అయిన తర్వాత పైన అయితే వేయడానికి యూస్ అవుతాయి. సో మనకి కావాల్సినంత ఆనియన్స్ అయితే తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత బిర్యానీలో వేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మసాలాలు ఇక్కడైతే తీసుకున్నాను నేను.
బగారా ఆకులు 2 బగారా ఆకులు అయితే తీసుకున్నాను, చెక్క తీసుకున్నాను, మిరియాలు తీసుకున్నాను, షాజీరా వేసుకున్నాను, ఇంకా లవంగాలు కూడా వేసుకున్నాను. మనకి ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలపాలి. కలిపిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అదైతే వేసుకోవాలి. ఆ పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని కలపాలి. కలిపిన తర్వాత ఒక చిన్న హాఫ్ కప్పు పెరుగు అయితే ఇక్కడ నేను వేసుకుంటున్నాను. పెరుగు వేసిన తర్వాత మొత్తం బాగా కలవాలి. మొత్తం బాగా కలిస్తేనే మనకు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఆ తర్వాత మనకి సరిపడా కారం అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాను. మీకు ఎక్కువ స్పైసీగా ఉండాలి అనుకుంటే మీరు ఎక్కువ కారం వేసుకోవచ్చు. ఆ తర్వాత చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాను. ఆ తర్వాత ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను. మీకు ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే మసాలాలు అవి అయితే వేసుకోవచ్చు. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను. మీకు ఎంత సరిపోతే అంత ఉప్పు అయితే వేసుకోవచ్చు. ఆ తర్వాత మొత్తం బాగా కలపాలి. ఎంత బాగా కలిపితే మనకైతే బిర్యానీ అంత టేస్ట్ వస్తుంది. సో మనమైతే సిమ్లో పెట్టి మంచిగా మొత్తం కలిసేలా కలపాలి. కలిపిన తర్వాత కొత్తిమీర అయితే నేను ఇక్కడ వేసుకుంటున్నాను. మీకు పుదీనా అవైలబుల్గా ఉంటే పుదీనా కూడా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే ఆ రోజు అవైలబుల్గా లేకుండే, అందుకోసమే నేనైతే పుదీనా వేసుకోలేదు. ఇక్కడైతే నేను కొత్తిమీర ఒక్కటే వేసుకుంటున్నాను. పుదీనా వేసుకుంటే కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసిన తర్వాత బాగా కలపాలి. ముందుగా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ అయితే తీసుకున్నాను రైస్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా కలపాలి. ఎంత మంచిగా కలిపితే మనకి అంత టేస్ట్ అయితే వస్తుంది. మనమైతే ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ అలా అయితే బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలి ముందే. నేనైతే ఇక్కడ హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను. మొత్తం కలిసేలా కలపాలి. ఆ తర్వాత 1 గ్లాస్కి నేనైతే 2 గ్లాసెస్కి కొంచెం తక్కువ వాటర్ అయితే వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ కుక్కర్లో చేసేటట్టుంటే 1 గ్లాస్కి 1.5 వాటర్ అయితేనే సరిపోతుంది. నేను ఇక్కడ గిన్నెలో చేస్తున్నాను కాబట్టి 2 గ్లాస్కి కొంచెం తక్కువ వాటర్ అయితే వేసుకున్నాను. మనం ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి వాటర్ అయితే సరిపోతుంది. కుక్కర్లో చేసుకునే వాళ్ళైతే కంపల్సరీ 1.5 అయితే సరిపోతుంది. దాన్ని బట్టి మీ మెజర్మెంట్స్ తీసుకోండి. మధ్య మధ్యలో ఇలా బాగా కలుపుతూ ఉండాలి మనమైతే గిన్నెలో చేసేటట్టుంటే. ఆ తర్వాత ఒక 70 to 80% ఉడికినట్టయితే మనం ముందుగా ఆనియన్స్ తీసి పెట్టుకున్నవి అయితే దీనిపైన వేయాలి. ఆ తర్వాత ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ అలానే ఉంచేసి ఆ తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే దీనిపైన వేసుకోవాలి. ఒకటొకటి వేసుకోవాలి. ఒక 80% అయితే అప్పటికి బాయిల్ అయి ఉంటుంది రైస్ అయితే. మనం చూసుకోవాలి. చూసుకున్న తర్వాత వేసుకోవాలి. నాకైతే ఇక్కడ ఒక 80% అయితే బాయిల్ అయింది. సో అందుకోసం నేనైతే ఎగ్స్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత క్యాప్ పెట్టేసేయాలి. క్యాప్ పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ అలానే ఉంచేసేయాలి. ఉంచేసిన తర్వాత నేను ఇక్కడ క్యాప్ తీసాను. నాకైతే బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఆ తర్వాత క్యాప్ పెట్టేసి మళ్ళీ మనం కొంతసేపు అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది. నా బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.